is. It's showtime. పైన దిగుతున్నారు దెబ్బల వాళ్ళ హెల్త్ మొత్తం దిగుతుంది గైస్. వాళ్ళ హెల్త్ హెల్త్ మొత్తం దిగుతుంది గైస్. లెఫ్ట్ సైడ్ మీరు చూడగలరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడు గైస్, అందరి పేర్లు లేవా? హెల్త్ బార్ చూస్తే అందరు మస్తు డ్యామేజ్ బాగా తిన్నారు. ఓకే సైడ్కి వచ్చిండు ఇప్పుడే చచ్చిండు మొత్తానికైతే చచ్చిండు. ఓకే మనమైతే ఇక్కడ మంచిగా లూట్ అయితే మంచిగా లూట్ అయితే తీసుకుంటాం గైస్. మనకి మంచిగా ఇప్పటిన కొన్ని దెబ్బలు దాకా ఇప్పటికి 5-6 సార్లు చచ్చిపోతుండే. నేను చావలేదు బికాజ్ నేను ఆడికి పోలేదు. మంచి పని చేసిన ఒకటన్నా. నాకు ఇరద్దు గైస్ కదా. అయితే తీసుకుని పెట్టారు. లేట్గా భయం అవుతుంది అప్పుడప్పుడు. అల్లిగా ఇస్తారా నేనే ఇవ్వాలా వేస్తాను. భయం అవుతుంది ఇల్లు ఎట్టించి కొడతారని. అన్ని కదా వేసింది. మన దగ్గర హెల్మెట్ లేదు, మన దగ్గర హెల్మెట్ లేదు. ఇంతవరకు నింటే నాకు గైస్ మనకి ನಾವು అందరం బతికే ఉన్నాం గైస్. టోకన్ అయితే కలెక్ట్ చేద్దాం. అండ్ మన దగ్గర ప్లాజ్మా ఉంది. పనికొస్తాయి. ఇప్పుడు వేరే గన్స్ అంటే మనకి బాగా ఎన్ని యామో కష్టమవుతుంది కదా గైస్. ఇప్పుడు ప్లాజ్మాకి అన్లిమిటెడ్ యామో కదా, మనకు అవసరం కూడా లేదు. మెడి ఉన్నట్టు గైస్ తీసుకుంటుంది. మనకి మెడికిట్ బాగా తక్కువైనట్టు 7 మెడికిట్స్ ఉన్నాయి. బికాజ్ మనం ఊరికే ఫైట్కి పోతాం కదా. ఊరికే ఫైట్కి పోతే మస్తు డ్యామేజ్ జరుగుతుంది. అయ్యో మస్తు అడ్డు ఇక మెల్లగా పోవాలి. మస్తు పట్ల ఉంది. మనం పైనకి మెల్లగా కాలేదు. మా మెత్తి కింద పడుతుంది. దొరుకుతుంది.
అప్గ్రేడ్ చిక్కిపోయి కొనుక్కున్నాం గైస్. ఏమైనా ఉండే కదా రాయి అక్కడ ఉంటాయి. దీంట్లో అప్గ్రేడ్ చిక్కున్నాం జల్జల్ ఉన్నాం. ఎవరైనా ఇస్తే మళ్ళీ కష్టం అవుతుంది గైస్. అన్నీ ఉన్నాయా? హెల్మెట్ ఒకటి కొనాలి. హెల్మెట్ ఒకటి కొన్నా. ఇప్పుడు మన దగ్గర అంత ఫుల్ హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి గైస్. మన దగ్గర హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి గైస్. ఇప్పుడైతే మొత్తం ఇష్టం మనకు 0 కిల్స్. ఎవరు దొరికితే లేపైతుంది గైస్. మన వాళ్ళు అందరూ ఆడ ఏం చెప్తున్నారు? అమ్మ ఏం వంటలు చెప్తున్నారు ఆడ? ఏదో వంటలు వంటలు వండుతున్నారు. 300 కిలోమీటర్ దూరంలో ఏం చేస్తారు? వంటలు వండుతారా వాళ్ళు? లిటరలీ కొండెక్కుడు కష్టం ఉంది గైస్. కొండెక్కుడే మస్తు కష్టమాడు. ఇంకా 200 కిలోమీటర్ దూరం ఉన్నారు ఒక్కొక్కరు. నాకంటే అమ్మ వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు ఆడ? ఏం వంటలు వండుతున్నారు ఆడ? అసలు మనం జోన్లు ఉన్నామా గైస్? జోన్లు చూద్దాం. మనం జోన్లో ఉన్నాం. నీళ్ళందరూ ఇటే ఉన్నాయి గైస్. ఇది మస్తు స్ట్రక్ అవుతుంది గైస్. ఫోన్ అయితే ఇష్టంగా ఆడలేదు. కష్టమవుతుంది. బట్ నా గురించి తెలుసు కదా, కష్టమైన ఆడి గెలిచేటోని పేరే రిస్కేజ్ గేమింగ్ వైట్. ఇంకా మనకేమైనా కావాలా? ఇన్ఫో బాక్స్ అయితే బ్లూ కలర్ ఉంది. Capturing the revival point. బ్లూ కలర్ మనోళ్ళే గైస్. Capturing the defense airdrop. ఏం చెప్తుండ్రా మామ? ఇంకా హెల్మెట్ కూడా లెవెల్ కొనుక్కొచ్చిందనుకో మనకి ఇంకా మంచి. ఇంకా మన ఏ డ్రాప్ కూడా ఎవడో ఒకడు వచ్చే ఛాన్సెస్. Capturing the defense airdrop. గిన్నె రకరకాల బాంబులు అంటే గ్రెనేడ్స్ రకరకాలు ఉన్నాయి. అవు Follow me. Resources here. తీసుకున్నాం గైస్. అయితే తీసుకున్నా. ఐ హోప్ టోకన్లు వస్తాయి. ఇప్పుడు టోకన్లు వస్తాయి నాకు తెలిసి. అన్లాక్ అయితే వస్తాయి గైస్. నెక్స్ట్ అయితే హెల్మెట్ మన దగ్గర ఉంది. మిడిల్ అది కావాలి. మిడిల్ దాంతో మనం పెట్టి ఎవరినైనా ఈజీగా చంపచ్చు. అది నాకు అదిగా Resources here. నాలోకి సరిపోద్ది. ఇన్ఫినిటీ అంటే నాకు ఇక ఇన్ఫినిటీ అంటే ఎప్పుడు పడితే అప్పుడు నేను ఛార్జ్ చేసుకుంటాను. నన్ను ఎవ్వడు ఆపలేడు. Resources here. గైస్ కిందికి ఎట్లా పోవాలి? కిందికి ఎట్లా పోతా నేను? ఆలు దెబ్బకి మొత్తం ఒరే గంట తొందర 1000 మీటర్లు దూరం మీకు ఇలా కిలోమీటర్ దూరం వచ్చి ఎవడో నా దగ్గర ఉన్నాడు అనిపిస్తుంది. ఎవరో నా దగ్గర ఉన్నారు అనిపించింది. అడైతే
1 12 మనకి సరిపోతుంది గైస్ మనకి మరీ అంత జంగులో పోతుంది అయ్యో మర్చిపోలేదు ఇంకా ఇవ్వడి కన్నా చెప్పాలంటే ఇక్కడ ఉండి గిట్లా నేను క్యాంపింగ్ చేసిండు నన్ను ఎవడు ఏం చేయగలడు చెప్తారు నేను నమ్ముతా అత్తారు నేను నమ్ముతా బట్ ప్రస్తుతం ఎవరు లేడు కదా వీడు మన దగ్గర 4x స్కోప్ ఉంది I need equipment. అత్తలేడు Help me! Help me! ఎట్లా చదువుతుంది అమ్మా ఎవడరా అదేమి కూడా కాదు ఎవడు కనబడుతుంది Help me! పెడితే ఎప్పుడైనా Resources here. Still on cooldown. Resources here. Help me! Help me! Head there. నేను గేమ్ Help me! Help me. Help me. Match. 37 ప్లస్ పడ్డది సరే సో ఈ రోజు గుడ్ బై